హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు నేను వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ వంకాయలు తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది, ఖరాబ్ అయితే కావచ్చు అనుకున్నా, కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో వంకాయ ఫ్రై అయితే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది కదా. వంకాయలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి వేరే కూరగాయలతో కంపేర్ చేసుకుంటే. సో ఏం లేదు, ఆయిల్ వేసుకొని ఇంకా పోపు దినుసులు, ఆనియన్స్, ఆ తర్వాత ఇంకా వంకాయ ముక్కలు, ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టేసుకున్నా. అండ్ ఈలోగా నేనైతే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా రైస్ నానబెడతాను. అండ్ ఇంకా వంకాయలు మంచిగా మగ్గాక ఇందులోకి కారం, ధనియాల పొడి, అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అండ్ నేనైతే ఈరోజు దోశ చేస్తున్నాను. యాక్చువల్గా టిఫిన్ ఏం చేయాలి అని చెప్పేసి ఒకటే టెన్షన్ పడ్డా. నాకు తర్వాత గుర్తుకొచ్చిందనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దోశ బ్యాటర్. సో సరే ఇవాళ దోశ చేసుకుందామని చెప్పేసి చట్నీ అయితే చేస్తున్నాను. సో నార్మల్గా నేను ఎప్పుడు చట్నీ చేసుకున్న చట్నీలో ఆనియన్స్ ఖచ్చితంగా వేస్తా, బట్ ఈరోజు అయితే వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలే ఫ్రై చేసి వేసుకున్నాను. అండ్ ఇందులోకి నేనైతే ఇంకా తాలింపు కూడా వేసుకుంటున్నా. సో ఇంకా ఒక పొయ్యి మీద రైస్ పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొక స్టవ్ మీద అయితే చట్నీ కోసం తాలింపు వేసుకున్నా. ఇంకా చట్నీ కూడా కొంచెం ఏమంటే దగ్గరగానే చేశాను, మరీ పల్చగా చేయకుండా. చట్నీ చేసిన తర్వాత ఇంకా నేనైతే పాలు పెడుతున్నాను పొయ్యి మీద. ఇంకా ఈలోగా చిన్ను స్నానం చేసి వచ్చేసిండు. ఇంకా నేనైతే వాడి కోసం దోశలు అయితే వేస్తున్నా. ఈ దోశలు ఏంటంటే తినేటప్పుడే వేసుకుంటే వేడి వేడిగా బాగుంటాయి కదా అని చెప్పేసి ఒక 2 దోశలు వాడికి వేసి ఇచ్చేసాను. అండ్ మళ్ళీ ఇంకొక 2 దోశలు వేసి వాడికి బాక్స్లోకి పెట్టానన్నమాట. సో ఇంకా వాడికి పెట్టిన తర్వాత వాడు తినేలోగా నేనైతే ఇంకా వాడికి బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.